హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఆదివాసి హెయిర్ ఆయిల్ మన హెయిర్ మీద ఎలా పనిచేస్తుందో పూర్తి నిజాలు తెలుసుకుందాం. అలాగే ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ క్యాట్ పూప్ తో తయారు చేస్తారంట. ఆ కాఫీ ఏంటో తెలుసుకుందాం. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ప్రెజెంట్ అయితే ఒక అమ్మాయి ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవడానికి చాలా టెస్ట్లు ఉన్నాయి. కానీ పాత రోజుల్లో ఈ టెస్ట్లు ఏవీ లేవు. 1930 నుంచి 1960 వరకు చాలా మంది ఒకే టెస్ట్ ని బాగా నమ్మేవారు. అదే ఫ్రాగ్ టెస్ట్. ఈ టెస్ట్ లో ఒక అమ్మాయి యూరిన్ తీసుకుని ఒక కప్పలోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తారు. అలా చేసిన 18 గంటల్లో కప్ప గుడ్లు పెడితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని అర్థం. ఇదేలా సాధ్యం అంటే ఆడవారికి ప్రెగ్నెన్సీ టైంలో HCG అనే హార్మోన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ వల్లే కప్పలు గుడ్లు పెట్టగలవు. సో ఒకవేళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే HCG హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు కప్ప గుడ్లు పెడుతుంది. ఒకవేళ కప్ప గుడ్లు పెట్టలేదు అంటే ఆ అమ్మాయి బాడీలో HCG హార్మోన్ రిలీజ్ అవ్వలేదు అని అర్థం. అంటే ప్రెగ్నెంట్ కాదు. అప్పట్లో ఈ టెస్ట్ కోసం సెనోపస్ అనే కప్పని ఎక్కువగా వాడేవారంట. మీలో ఎంతమంది జిమ్ లో ట్రెడ్మిల్ వర్కౌట్ చేస్తున్నారు? ఒకవేళ మీరు ఆ వర్కౌట్ చేస్తున్నట్లయితే ఒక పెద్ద శిక్షని అనుభవిస్తున్నట్లే. ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తున్న ట్రెడ్మిల్ 2000 సంవత్సరాల క్రిందట 1818 సంవత్సరంలో సార్ విలియం క్యూబిట్ తయారు చేశారు. ఫస్ట్ లో దీన్ని ట్రెడ్ వీల్ అని పిలిచేవారు. చూడడానికి అది ఎలా ఉంటుంది? అప్పట్లో బ్రిటిష్ జైల్లో ఖైదీలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళని శుద్ధి చేయడానికి ఈ ట్రెడ్ వీల్ మీద ఎక్కించి పరిగెత్తించేవారు. దాని వల్ల ట్రెడ్ వీల్ లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేది. ఆ కరెంట్ ని కొన్ని మిషన్స్ ని రన్ చేయడానికి వాడేవారు. అలా అప్పట్లో ఈ ట్రెడ్ మిల్ ని జైల్లో ఖైదీలకి పనిష్మెంట్ ఇవ్వడానికి వాడేవారు. ఇప్పుడు జిమ్ లో వాడుతున్నారు. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా దొంగలించబడిన బుక్ బైబిల్ అంట. ఇది ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ లో జరిగింది. ఎందుకంటే ఈ బుక్స్ ని US లో కొన్ని బుక్ స్టోర్స్ ఫ్రీగా సేల్ చేస్తుంటాయి. దానివల్ల US లో ఉన్న ప్రజలందరూ బైబిల్ ఎక్కడ కనిపించినా సరే ఆ బైబిల్ ఫ్రీ అనుకుని పట్టుకుని వెళ్ళిపోతున్నారంట. మీలో చాలా మంది బస్ స్టాప్స్ లో, పార్క్స్ లో, బీచ్ రోడ్స్ లో ఈ వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్స్, ఇంకేదైనా వస్తువులు దాని మీద ఉన్న MRP రేట్ కంటే ఒక 5-10 ఎక్కువ కమ్మడం చూసే ఉంటారు. అంతెందుకు మీరు కూడా వాటిని కొనే ఉంటారు. అలా అమ్మడం తప్పే అని మనకు తెలుసు. కానీ దాని మీద లీగల్ యాక్షన్ ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు అది ఎలా చేయాలో చెప్తా. దీనికోసం మీరు ఏ కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ లాయర్ ని కూడా కలాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ ద్వారా కేసు ఫైల్ చేయొచ్చు. దీనికోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయాలి. మెసేజ్ చేశాక ఇంగ్లీష్ ఆర్ హిందీ అని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. న్యూ కేస్ ఫైల్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు 1 by 1 చాలా డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ తర్వాత మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ గానే ఉంటుంది. ఒకవేళ ఇది కూడా నేను చేయలేను అంటే 1800114000 కి కాల్ చేసి మీ ప్రాబ్లం ని వాళ్ళతో చెప్పుకోండి. ఏం పర్వాలేదు, తెలుగులో కూడా మాట్లాడతారు. ఇంకా వాళ్ళే స్వయంగా మీరు చెప్పిన డీటెయిల్స్ తో ఒక కేసు ఫైల్ చేస్తారు. బట్ మీరు ఖచ్చితంగా ఎవరి దగ్గర అయితే మోసపోయారో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, అది అడ్రస్ అయినా పర్వాలేదు, మొబైల్ నంబర్ అయినా పర్వాలేదు, ఈమెయిల్ ఐడి అయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆ కేసు ఫైల్లో ఇవ్వాలి. అండ్ మీరు మోసపోయారు అని ప్రూవ్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన ఫొటోస్ గానీ, వీడియోస్ గానీ ఆర్ స్క్రీన్ షాట్స్ గానీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. లేదంటే కేసుని సింపుల్ గా కొట్టేసే అవకాశం ఉంది. ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళకి, ఈ వీడియో చూస్తున్నందుకు, ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీస్ లో ఒకటి. దీని పేరు కాఫీ లువాక్. దీని ధర 1 kg $220 నుంచి $1100 ఉంటుంది. ఇది ఎంత కాస్ట్ ఎందుకు ఉందంటే ఇది సాధారణమైన కాఫీ టేస్ట్ కంటే యూనిక్ టేస్ట్ కలిగి ఉంటుందంట. ఈ కాఫీని ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు ఖచ్చితంగా అంటారు. ఈ కాఫీ పౌడర్ కోసం కాఫీ బీన్స్ ని పిల్లిలకి తినిపించి తర్వాత క్యాట్స్ మలాన్ని విసర్జిస్తాయి కదా, దానితో కాఫీ పౌడర్ ని తయారు చేస్తారు. అందుకే ఇది యూనిక్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఘనా అనేది ఒక బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ కంట్రీ. ఈ దేశంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ విడాకులు ఇచ్చుకోవాలంటే ఆ ఇచ్చే రోజు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా పెళ్లి బట్టలు వేసుకోవాలంట. ఇలా ఎందుకు చేస్తారంటే ఆ చివరి టైంలో ఆ వెడ్డింగ్ డ్రెస్ చూసి వాళ్ళ పాత రోజులు, పెళ్లి రోజులు గుర్తొచ్చి వాళ్ళ విడాకులు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. రీసెంట్ గా పాకిస్తాన్ లో అయితే ఒక అమ్మాయి తన హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చినందుకు ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేసి స్టేజ్ మీద డాన్స్ కూడా వేసింది. ఈ పార్టీ కేవలం తనకి, తన ఫ్యామిలీకి సంబంధించింది మాత్రమే. తన హస్బెండ్ కి ఈ పార్టీకి ఇన్విటేషన్ లేదు. మీరు ఎప్పుడైనా మీ జీన్స్ ప్యాంట్ కి ఈ చిన్న పాకెట్ ఎందుకు ఉంటుందో ఆలోచించారా? ఈ పాకెట్ దేనికోసం వాడేవారో తెలుసా? 1873లో లెవిస్ట్రస్ అనే జీన్స్ కంపెనీ ఈ స్మాల్ పాకెట్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అప్పట్లో వాచెస్ ని చేతికి కాదు చేతిలో పట్టుకొని తిరిగేవారు. అవి ఈ విధంగా ఉంటాయి. ఈ వాచెస్ ని ఆ చిన్న పాకెట్ లో పెట్టుకునేవారు. ఇంకా దానికి ఉండే చైన్ ని ప్యాంట్ కి ఈ విధంగా ఫిక్స్ చేసుకునేవారు. ఈ వాచెస్ కోసమే అప్పట్లో ఈ పాకెట్ ని తయారు చేశారు. అయితే ఇప్పుడు ఆ వాచెస్ ని వాడడం మానేసినా సరే జీన్స్ ప్యాంట్స్ ఇంకా అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. ఇప్పుడైతే ఆ పాకెట్ లో చాలా మంది కాయిన్స్, కీస్, ఇంకా చిన్న చిన్న వస్తువులు పెట్టుకుంటున్నారు. మీరేం దాచుకుంటున్నారు?
అనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ కాపీ కొట్టి కూడా ఫెయిల్ అయ్యారా? కనీసం మనకి కాపీ కొట్టే అవకాశమైనా ఉంది, కానీ చైనాలో అలా లేదు. చైనాలో ఎగ్జామ్ కాపీ కొడితే 6 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష ఇంకా పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది. అంటే కాపీ కొట్టి దొరకకపోతే పర్వాలేదు, కానీ దొరికితేనే పెద్ద ప్రాబ్లం. మన ఇండియాలో అయితే కొంతమంది దేవుళ్ళు లాంటి ఇన్విజిలేటర్స్ వాళ్ళే కాపీ కొట్టమని ప్రోత్సహిస్తారు, కానీ చైనాలో అలా ఏం చేయలేరు. ఎందుకంటే అలా చేస్తే ఆ ఇన్విజిలేటర్ మీద చాలా సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ అతని లైఫ్ లో ఇంకెప్పుడు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రైవేట్ గా కానీ గవర్నమెంట్ గా కానీ ఇంకెక్కడా వర్క్ చేయలేడు. ఈ చట్టాన్ని 2017 నుంచి రొడ్డ బ్యాచ్ ని పీకి పారేయడానికి అమలు చేశారంట. ఇటువంటి ఒక చట్టం మన ఇండియాకి వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడుతున్నారా? అయితే కామెంట్ చేయండి. ఈ మధ్య చాలా వైరల్ అవుతున్న ఆదివాసీ హెయిర్ ఆయిల్ ని మోదీ గారు కూడా సపోర్ట్ చేశారు. అలాగే చాలా మంది సినీ యాక్టర్స్, యూట్యూబర్స్ వీటిని ప్రమోట్ చేస్తున్నారు. అయితే నిజంగా ఈ హెయిర్ ఆయిల్ మన హెయిర్ ని రాలకుండా చేసి కొత్త జుట్టుని పెరిగేలా చేస్తుందా? ఈ ఫ్యాక్ట్ పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. హెయిర్ ఫాల్ అవ్వడానికి మేజర్ గా కొన్ని రీజన్స్ ఉంటాయి, వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, జెనెటిక్స్. మీ తాత ముత్తాతల నుంచి బట్టతల వారసత్వంగా వస్తుంటే ఆ బట్టతల మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి ఏ ఏజ్ లో జుట్టు రావడం స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. సెకండ్ ది హార్మోనల్ చేంజెస్. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, థైరాయిడ్ పేషెంట్స్ కి, ఇంకా హస్తప్రయోగం చేసే వారికి హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇలా హార్మోనల్ చేంజెస్ జరుగుతున్న ప్రతి ఒక్కరిలో హెయిర్ ఫాల్ అవుతుంది. మూడవది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఎవరికైతే ప్రోటీన్స్, ఐరన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది. నాలుగవది స్ట్రెస్. ఫిజికల్ గా ఆర్ ఎమోషనల్ గా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది. ప్రెజెంట్ చాలా మందికి ఈ ప్రాబ్లం వల్లే హెయిర్ ఫాల్ జరుగుతుంది. నెంబర్ 5, హెల్త్ ట్రీట్మెంట్స్. కొన్ని హెల్త్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. నెంబర్ 6, హెయిర్ స్టైల్ చేంజెస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. నెంబర్ 7, సన్ ఎక్స్పోజ్ అండ్ పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. నెంబర్ 8, ఏజ్ పెరిగే కొద్ది కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. అలాగే హెయిర్ కి కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన 8 పాయింట్స్ లో 5 to 6 పాయింట్స్ హెయిర్ ఫాల్ అనేది మన బాడీలో ఇంటర్నల్ డ్యామేజ్ వల్ల అయ్యింది. మిగతా 3 పాయింట్స్ ఎక్స్టర్నల్ హెయిర్ డ్యామేజ్ వల్ల జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీ బాడీ వేడిగా ఉండి ఒంట్లో జ్వరం ఉంటే టాబ్లెట్ ఒంటికి రాస్తారా, లేదంటే నోట్లో వేసుకొని బాడీలోకి పంపిస్తారా? అలాగే ఇంటర్నల్ గా జరిగిన డ్యామేజ్ ని ఇంటర్నల్ గానే ట్రీట్ చేయాలి. అంటే మంచి ఫుడ్ తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆదివాసీ హెయిర్ ఆయిల్ మన హెయిర్ మీద పని చేయదా అంటే వాళ్ళ ఆయిల్ లో వాడే ఇంగ్రీడియంట్స్ బట్టి ఎక్స్టర్నల్ గా జరిగిన డ్యామేజ్ ని తగ్గించగలదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మీ హెయిర్ ఫాల్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా తగ్గించుకోవాలని. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇంత గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.